ప్రధాని, హోంమంత్రి ఇద్దరు అద్భుతమైన వక్తలు. పైగా ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో, సభ లోపల మాట్లాడాల్సిన దాన్ని ఎందుకు వెలుపల ప్రస్తావించాలో, బయటి విషయాలు ఎప్పుడు లోపల రావాలో వారికి బాగా తెలుసు. తమకు నచ్చిన దాన్ని మాత్రం మాట్లాడతారు. వద్దనుకున్న దాన్ని మాత్రం వారితో మాట్లాడించడం ఎవ్వరితరం కాదు. మొండిగటాలు. అటువంటి వారిని పట్టుకొని సభలో మాట్లాడాల్సిందేనని ఒత్తిడి చేస్తే ఫలితం ఉండకపోగా ఒకే రోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మొత్తం 92 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. ఇంతమందిని సస్పెండ్ చేయడం మరి ఇదే మొదటిసారి. తమ పార్టీకి చెందిన ఎంపీ ఇచ్చిన పాస్లతోనే వాళ్ళు లోపలికి వచ్చి బీభత్సం సృష్టించారు కనుక వాళ్ళు నోరు మూశారు. మరి జరిగిన ఉదంతం మీద తమకు తాముగా ఓ ప్రకటన చేసి సభ్యులకు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వారు తమను జవాబు చెప్పమని అడుగుతున్న వారి మీద వరుస సస్పెన్షన్లతో ఎదురుదాడి చేయడం అప్రజాస్వామికం. ప్రతిపక్షాలను బయటికి పంపించి ఏకపక్షంగా మాట్లాడితే పార్లమెంటుకు ఏం విలువ ఉంటుంది? ఇది ప్రజాస్వామ్యానికి నష్టదాయకం. ప్రతిపక్షాలను మాట్లాడనివ్వాలి, ఓపికతో సమాధానం చెప్పాలి తప్ప అసహనం ప్రదర్శించడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.